నేను ఇప్పుడు మేకప్ చేయించుకుంటున్నాను. ఎవరితో? తన్మయ్తో. తన్మయ్ ఎవరు? మేకప్ ఆర్టిస్ట్. అదిగో వస్తుంది మేకప్ ఆర్టిస్ట్. ఏంటా సామాన్ అంతా మేకప్? కౌగిలిలో కరిగిపో కనువు మాత్రం ఇక్కడున్నది. చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈ రోజు అయితే నేను ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. మీ అందరికీ తెలుసు మాకు వికారాబాద్లో ఫామ్ ఉందనేసి. సో మా ఫ్యామిలీ ఫామ్ అక్కడికి వెళ్తున్నాము అందరం కొంచెం సండే స్పెండ్ చేయడానికి. అయితే ఏంటంటే నార్మల్లీ ఎక్కువ నేను స్టవ్ దగ్గర ఉంటాను, లేకపోతే ఎన్ఎం ఫుడ్స్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఇవన్నిటి మూలాన అండ్ మోర్ ఓవర్ సమ్మర్స్ మూలాన మనకి ఏంటంటే తలలో చెమట అనేది చాలా ఎక్కువ పడుతుంది. అప్పటికి నేను డైలీ హెడ్ బాత్ చేస్తాను. కాకపోతే డైలీ హెడ్ బాత్ చేయడం మూలన ఇంకొక మైనస్ ఏంటంటే మనకి స్వెటీ స్కాల్ప్ ఉంది అని చెప్పేసి మనం డైలీ హెడ్ బాత్ చేస్తాం కదా, దానివల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం డాండ్రఫ్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి డాండ్రఫ్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. సో నాలాగా చాలా మందికి కూడా స్వెటీ స్కాల్ప్ అంటే చాలా చిరాగ్గా ఉంటుంది, నాకైతే చాలా అనాయింగ్గా ఉంటుంది. సో ఇటువంటిప్పుడు ఏం కావాలి? బెస్ట్ ప్రోడక్ట్ మామా ఎర్త్ ప్రోడక్ట్. సో మామా ఎర్త్ వచ్చేసేసి మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే మన మామా ఎర్త్ లెమన్ అండ్ జింజర్ది యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట. ఇది సూపర్గా పనిచేస్తుంది. దీని మూలన ఏంటంటే మనకి డాండ్రఫ్ టక్కన వెళ్ళిపోతుంది అండ్ మన స్వెటీ స్కాల్ప్ నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది. మన మామా ఎర్త్ షాంపూ వచ్చేసేసి 100% మన హెయిర్ ని క్లీన్ చేసేస్తుంది, అంటే డాండ్రఫ్ ఫ్రీ చేసేస్తుంది అండ్ చాలా చాలా హెల్దీగా సాఫ్ట్ గా ఉంచుతుంది. సో దీని అప్లికేషన్ చూద్దామా? మామా ఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, దీంట్లో న్యాచురల్ కాంబినేషన్ ఆఫ్ లెమన్ అండ్ జింజర్ ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా భలే వర్క్ చేస్తాయి టుగెదర్గా. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీని మూలాన డాండ్రఫ్ పోతుంది అండ్ ఇట్ మేనేజెస్ ద pH బ్యాలెన్స్ ఆఫ్ ద స్కాల్ప్. సో ఈ మామా ఎర్త్ షాంపూలో వచ్చేసేసి ఎటువంటి హార్ష్ కెమికల్స్ ఉండవండి, అందుకనే మన హెయిర్కి కొంచెం కూడా ప్రాబ్లం ఉండదు. చాలా మంచిగా టాక్సిన్స్ ఫ్రీ కదా. సో షాంపూ ఒకటే వాడితే సరిపోదండి, ఎప్పుడు చెప్తాను నేను మనం కండిషనర్ కూడా వాడాలి. ఎందుకునంటే కండిషనర్ వాడితే ఎటువంటి డీటాంగిల్ అంటే చిక్కులు గిక్కులు ఉండవు అనమాట మన హెయిర్లో అండ్ మన హెయిర్ చాలా స్మూత్గా, దాని తర్వాత మంచిగా షైన్ సాఫ్ట్ అవన్నీ అవుతాయి అన్నమాట. సో అందుకని కండిషనర్ అనేది చాలా ఇంపార్టెంట్. కండిషనర్ పెట్టి ఆ తర్వాత ఒక 1-2 minutes మన హెయిర్ని అలా ఉంచి దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. మామా ఎర్త్ మనం యూజ్ చేసినట్టయితే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఎటువంటి టాక్సిన్స్ కెమికల్స్ లేకపోవడం వలన ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెయిర్ అండ్ స్కిన్. అండ్ ఈజీగా డీటాంగిల్ అంటే కండిషనర్ వాడాం కదా మనము, సో షాంపూ అండ్ కండిషనర్ వాడటం వలన చిక్ అనేది ఉంటుంది అనమాట, చాలా ఈజీగా ఇలాగ డీటాంగిల్ అయిపోతుంది అనమాట. సో మన మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు అండి వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకుంటూనే ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళు ఏంటి అంటే ఒకవేళ మనం ఏమన్నా చెప్పామనుకోండి, అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఇమీడియట్లీ దాని మీద ఫోకస్ చేసి దే సీ దట్ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీ టైమ్ యూ గెట్ అన్ ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ మామా ఎర్త్ అనమాట. అది ఏ బ్రాండ్ కూడా చేయదు, అందుకని వాళ్ళు కస్టమర్స్ మాట వింటారు. దట్ ఈస్ వై ఐ లవ్ మామా ఎర్త్. సో మామా ఎర్త్ ఇప్పుడంతా మన నియర్ బై స్టోర్స్లోనే దొరుకుతుందండి. ఇదే కాకుండా వాళ్ళ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. అది కాకుండా ఆన్లైన్లో కొనుక్కోవాలంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ ఈ వీటిలో కూడా మీకు దొరుకుతుంది. ఇలానే కాకుండా ఇంకా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కూడా కొనుక్కోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసి దాని నుంచి కొనుక్కునే పని అయితే నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన మామా ఎర్త్ ప్రొడక్ట్స్ని కొనుక్కొని ఎంజాయ్ చేయండి. నేను ఇప్పుడు మేకప్ చేయించుకుంటున్నాను. ఎవరితో? తన్మయ్తో. తన్మయ్ ఎవరు? మేకప్ ఆర్టిస్ట్. Anu Didi, you changed your makeup artist? Yes, from YouTube. ఇది కొంచెం బిగ్ మేకప్ ఆర్టిస్ట్. కాస్ట్లీ అయిపోయారు. సీనియర్ మేకప్ కాస్ట్లీ Change kar diya. Without notice. అదిగో వస్తుంది మేకప్ ఆర్టిస్ట్.
Go, she's our makeup artist, Tanmay. Okay, hi, say hi. చూసారా లైట్? Where are you, makeup artist? ఈ లైట్ అనిరుద్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట. Where is my makeup artist? And it changes also. Coming, వామ్. ఓ నైస్. Lot of other colors also. అని నాకు ఎందుకు ఇవ్వలేదని గిఫ్ట్ నువ్వు ఇన్ని సంవత్సరాలు? నీకెందుకు ఇవ్వాలమ్మా? అయినా సూర్యుడికి ఎవరైనా సూర్యుడు గిఫ్ట్ ఇస్తాడా నాయన? చెప్పండి. మీరు మాకు వెలిగిస్తున్నారు, మేము మీకు ఇవ్వడం ఏంటి? అను ఎవరన్నా ఇక్కడ ఆర్టిస్ట్? మీరే బావా. 20 years కోచింగ్ నేను మీ Where దగ్గర. is my makeup artist? Makeup artist? ఏమైంది? ఏది ప్రాబ్లం ఏంటి? సన్ స్క్రీన్ లేదు మా మేకప్ ఆర్టిస్ట్ దగ్గర. లేదా అండి? అంకిదా ఏంటి ఆ సామాన్ అంతా మేకప్? ఇప్పుడు ఏం చేస్తావు ఫస్ట్ మేకప్ అంటే? చైల్డ్ మేకప్ ఆర్టిస్ట్. నీ ఏజ్ ఎంత చెప్పాలి? 10 years. ఏం చదువుతున్నావు? 4th class. విచ్ స్కూల్? సెంట్ ఆండ్రూస్. ఓకే. ఇప్పుడు నీకేమవుతారు? అత్తకి మేకప్ చేస్తున్నావా? ఓకే. ఇప్పుడు నేను సన్ స్క్రీన్ పూసుకోవాలా? ఓకే. ఫస్ట్ సన్ స్క్రీన్ పూసుకుంటుందండి. ఎస్, సన్ స్క్రీన్ పూసుకుంటున్నాం. సన్ స్క్రీన్ ఏంటి? సన్ స్క్రీన్ కదా. మేకప్ ఆర్టిస్ట్ ఏది చెప్తాది. ఓ నా బంగారు కూనా నా చిన్నారి కూనా. ఏ మార్షల్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేసే ముందే నాకు దాహం ఎక్కువ వేసి నేను మంచినీళ్ళు తాగాల్సి వచ్చింది. ఓ మై గాడ్. మేకప్ ఆర్టిస్ట్ కలెక్షన్ చాలా బాగుంది. ఇది లిప్ గ్లాసా? లిప్ గ్లాస్ కలెక్షన్. Who is this? Assistant makeup artist. That is lip gloss. కాంపాక్ట్ ఐ షాడో. ఓకే. ఏ ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ నీకు? Dharma, you have your assistant. యుఎస్. యుఎస్ నుంచి తెచ్చారా ఎవరు? మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. అవునా? ఓ నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నావు? సన్ స్క్రీన్ లేదు మా మేకప్ ఆర్టిస్ట్ దగ్గర. పౌడర్. ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు మన మేకప్ కి? We have an audience today. యా, పీछे पूरा audience. లాట్ ఆఫ్ Queue లో ఉన్నామండి. అయిపోయిందా? క్యూలో ఉన్నారు అందరు రెడీగా. మేకప్ చేసి మా ఇంట్లో ఒక్కరి దగ్గర 500 తీసుకుంది. అవునా? 500. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవా మిస్టర్. ఫర్ మేకప్ షీ చార్జెస్ 500 రా. 500 చార్జ్ చేస్తుందంటే ఎవరికైనా మేకప్ వేయాలంటే. ఏ నువ్వు నాకు కూడా వేస్తావా? పార్టీ మేకప్. నేను ఎంత ఇవ్వాలి? ఫ్రీ. నాకు ఫ్రీయా? పోన్లే అమ్మా. ఏ కలర్ బాగుంటుంది నాకు? పింక్. పింక్ బాగుంటుందా? బాగానే ఉందా నా స్కిన్? మేకప్కి పనికి వస్తుందా? కాటుకు కూడా పెడతావా? 8 years నుంచి మేకప్ వేసుకుంటున్నారా? మీకు 8 years నుంచి వచ్చా మేకప్ వేయడము? అంటే మీరు 2 years అప్పటి నుంచి మేకప్ వేసుకుంటున్నారా? ఎవరమ్మా? మీ అమ్మగారు నేర్పించారా? షైనర్. మేకప్ ఎవరు నేర్పించారు నాన్న? ఎవరు నేర్పిలేదా? ఓన్. ఓ I'm a good girl. I'm a good girl. I'm a good girl. వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారండి. ఇంత చిన్న వయసులో చెప్పండి అమ్మా. వాళ్ళ అమ్మమ్మ గారు ఇక్కడ ఉన్నారు. సంపాదిస్తుందంటే ఎంత ఇండిపెండెంట్ చైల్డ్ చూడు. అద్భుతం. ఇదొక చిన్న అద్భుతం, చిన్నారి అద్భుతం. ఓ మై గాడ్, చిన్నారి అద్భుతం. మీరు బ్రష్లు వాడరా మేకప్ ఆర్టిస్ట్? ఓన్లీ చేతులేనా? మర్చిపోయారా? వాళ్ళ చేతులే బ్రష్ లా ఉంటాయి స్మూత్ గా. అవును, స్మూత్ గా. ఓ వాళ్ళు తీసింది ఇప్పుడు ఒక బ్రష్. ఇప్పుడు ఏంటి వేస్తున్నావు? నోస్ కట్టా? ఓ మై గాడ్. ఓహో అలా కాంటూర్. ఓకే ఫైన్. ఇప్పుడు నోస్ కట్. అదేంటి సన్నగున్న నోస్ లావుగా చేస్తుంది? పట్టించుకోకు అన్నయ్య. నా నోస్ బాగుందా? మొత్తం ముక్కు పూసేస్తున్నావు అంటే పక్కకు కదా పూయాలి. ఓహో అదేంటి నోస్ కట్ అని హెడ్ కి చేస్తారు? ఇక్కడ ఎందుకు హెడ్ కట్ అక్కడ హెడ్ కట్.
ఇక్కడ ఎందుకు వేయాలి? షైనింగ్ వస్తుందా? ఓ కానీ ఈ ఏజ్ లో నేర్చుకుందంటే నిజం గ్రేట్ అన్న. డియోనా? గ్లో. వావ్. ఏదేది నీ ఇష్టం, నీకు ఏది నచ్చుతుంది వేసేయి. నేను సెలెక్ట్ చేయనా? నాకు ఏది బాగుంది అది ఓపెన్ చేస్తే కదా తెలుస్తుంది నాకు ఏం బాగుందని. క్రేజీ. ఏంటది? చీక్స్ కా? బ్లష్. షీస్ ప్లేసింగ్ ఇట్ ద కలర్ కరెక్ట్ ప్లేసెస్. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారా మీరు? ఎలా నేర్చుకున్నారు? ఓనా? ఎలా తెలుసు ఏది ఎక్కడ వేయాలని? తెలుసా? మిన్ని పిన్ని వేసుకుంటే తెలిసిందా? ఓహో, ఇన్స్పిరేషన్ మిన్ని పిన్నియా? మిన్ని పిన్ని నువ్వేనంటే ఇన్స్పిరేషన్. అదే నువ్వు చెప్పు ఏది బాగుంటుంది? నాకు ఏది బాగుంటుంది? నీ ఇష్టం. నువ్వు చెప్పురా, నీకు ఏది బాగుందంటే అనిపించదు. షైనరా? ఓకే. అమ్మ నేను మావాడిని ఇప్పుడు చూడలేదు షైనర్ లో. ఇప్పుడు చూస్తావు. వద్దు. ఏమనాలి? అమ్మాలి. కాటుగా కొంచెం ఇలా 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 వేస్తావా? ఇలా పెద్దగా కళ్ళు మరి ఇలా. ఏ నా దగ్గర ఉంది ఇవనా? ఓకే. నిన్ను చూసి ఇన్స్పైర్ అయిందంట మేకప్. అవునా? ఓ ఇంకేమన్నా దీనిలో నాకేమైనా వేయలేదా? మర్చిపోయావా? వెయ్యి, నీ ఇష్టం. ఎలా అంటే లేచి నేను తీసుకున్నా. ఎంత బాగా వేస్తున్నాను. అయిపోయిందా? క్యూట్ డాల్ లాగా ఉన్నావు నిజంగానే. అయిపోయిందా? ఇంత ఫాస్ట్ గా నా లైఫ్ లో ఎవ్వరు మేకప్ వేయలేదు. ఈ అంకిత ఉంది చూడు, ఈ అంకిత ఉంది చూడు, ఒక 1.5 hours. ఓ మై గాడ్, క్రేజీ ఉన్నాను నేను అసలు. అంటే మీకు ఇది ఈ మేకప్ నచ్చినట్టయితే ఇది వచ్చి హడావిడి మేకప్ అనమాట బై తన్మయి. ఎందుకంటే ఇన్నే సామాన్లు ఉన్నాయి మా దగ్గర, ఇంకా వేరే యాక్చువల్ ఫుల్ సామాన్ అంతా ఇంట్లో ఉంది. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుందామా మనం అప్పుడు విత్ ఫుల్ మేకప్. మరి ఇంటికి రమ్మను, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని ఉంటాయి కాబట్టి అప్పుడు చేద్దాం. అప్పుడు వేసుకుంటాం, మళ్ళీ మేకప్ వేసుకుంటాం. అప్పుడు మంచిగా. నువ్వు చెప్పు, అంకిత బాగా వేసిందా తన్మయి బాగా వేసిందా? తన్మయి సూపర్. అంకిత థ్యాంక్ యూ సో మచ్ తన్మయి. బట్ I am not the ex-makeup artist. Sad at actually she's not done a bad job. కదా అసలు ఆ లైనర్ వేసేటప్పుడు కూడా షివర్ అవ్వట్లే హ్యాండ్. నేను ఒకసారి కింద నుంచి అలా ఓపెన్ చేసి స్లో మోషన్ లో ఐస్ వారు కనుల దానా నీ విలువ చెప్పుమైనా కౌగిలిలో కరిగిపో తనువు మాత్రం ఇక్కడున్నది. చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి. ఫస్ట్ ఏమంటే మేకప్ క్రికెట్ ఆడుతుందని వేయనని చెప్పింది. తర్వాత ఇంకా మళ్ళీ సరే మనమే గెలిచాం కదా, విన్నాం కదా. అవును, వాళ్ళు ఓడిపోయారు. ఎక్కడున్నారు లూజర్స్? ఎక్కడున్నారు? ఎక్కడ? ఇల్లే ఇల్లే వెనకాల లూజర్స్. కాదు, నీకు హెయిర్ స్టైల్స్ కూడా వచ్చా? ఓ మై గాడ్, ఏం హెయిర్ స్టైల్ వచ్చా? ఏది వేయదా? ఇప్పుడు హెయిర్ స్టైలా? ఓ మై గాడ్. ఓకే. ఏం చేయడం అన్న ఇది? ఏం జడ అంటే జడ, 3 పీస్ జడ.
బానే ఉందా చుట్టూ మామిడిది? హెల్దీగా ఉందా? ఓకే. ఎన్ని ఇయర్స్ నాన్న నీకు? 9 years. ఇప్పుడు 10 కి వెళ్తా. 10 కి వెళ్తావా? నడిచి వెళ్తావా కార్లో వెళ్తావా? 10 కి ఎలా వెళ్తావు? ఆగస్ట్ 21 10 years కి నీకు ఇంత టాలెంటా? 9 years కి సూపర్ కిడ్ అయితే నువ్వు. అవునా? రబ్బర్ బ్యాండ్ లేదురా, రబ్బర్ బ్యాండ్. ఒక్క వెంట్రుకు కూడా ఇట్లా చిటికి అనలేదు తెలుసా? జయజమ్మ వేసేది అయిపోయింది. ఫ్రంట్ కేసుకో. బాగా వేసింది మమ్మీ, సూపర్ గా వేసింది జడ. అంకిత తుంబి దాల్లో రే. అంకిత అంకిత గోన్ అయిపోయింది పని. నువ్వు ఎక్స్ మేకప్ మనే పక్కకి రా నన్ను ఒకసారి. అత్త పక్కకి రా. థ్యాంక్ యూ. Now it is complete. ఇంకా ఏమేమి హెయిర్ స్టైల్స్ వచ్చి నీకు? పోనీటైల్. ఓకే, నెక్స్ట్ టైం నాకు ఏం హెయిర్ స్టైల్ చేస్తావు? పోనీటైలా? పోనీటైల్ అక్కడ వేసే అంకితకి. నువ్వు అంటే వేయించుకోదంటున్నాను, వాళ్ళకి తెలియదు వాల్యూ. లైట్ తీసుకో సరేనా? ఏమన్నా ఉంటే ఎప్పుడైనా వేయాలంటే నాకు కాల్ చేయి. మమ్మీకి నాకు కాల్ చేయి. హలో, యు ఆర్ డిస్టర్బింగ్ us. మీకు ఎంత కుళ్ళు కాకపోతే I want to disturb. What is mean? కుళ్ళుకి హిందీలో ఏమంటారు? jealous. You are jealous. Because of all I've become the ex makeup artist. చిన్న పిల్లని చూసి జెలస్ అవుతున్నావు. నీకు కొంచెం కూడా ఏంటది నవ్వుతుంది. మా ఛానల్లో నీ వీడియో వస్తుంది, నువ్వు పాపులర్ అయిపోతావు. అప్పుడు ఇలా అందరికి వెళ్ళి ఫ్రెండ్స్కి చెప్తావా? నీలి మేఘాల్లో ఛానల్లో నేను మా అత్తకి మేకప్ వేసానని చెప్పేసి. స్కూల్ ఫ్రెండ్స్కా? నెక్స్ట్ టైం నాకు కొంచెము లైనర్తో కొంచెము డాన్సర్స్ లాగా ఇలా పెద్ద కాజల్ పెడతా చూడు, అలా పెడతావా నాకు? ఓకే, ఇంకేమైనా కొత్తగా ఆలోచించు. ఓకేనా? కొత్తగా ఆలోచించు. ఎప్పుడు ఇలా లైనర్ వేసుకునే వస్తుంది. సో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి మేకప్ వేయడం వచ్చు? 8 years నుంచి మేకప్ వేయడం వచ్చు. అంటే ఇప్పుడు తనకి 9 years. 1 year నుంచే నేర్చుకుంది తన మేకప్ వేయడం. షీఈ్ అజూబా చైల్డ్. అజూబా అని తెలుగులో ఏమంటారు? అద్భుతమైన పిల్ల. అద్భుత పిల్ల, సూపర్ కిడ్. 1 year నుంచే మేకప్ వేసింది. నువ్వెలా 6 నెలలకే నువ్వు దోగాడేసావు, మంచం కిందకి వెళ్ళిపోయావు, అలాగా 1 year కే మేకప్ వేసేసుకోవడం నేర్చుకున్నాను. అది ఓకేనా? సరే అయితే ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే హెయిర్ స్టైల్ తో వస్తామండి. ఎగ్జామ్స్ అయిన తర్వాత కలుస్తాం మేము. అప్పుడు దాకా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. టాటా, బాయ్ బాయ్, లవ్ యు ఆల్. అబ్బా.